లోకం రోజు రోజుకి చాలా విచిత్రంగా మారిపోతుంది సార్. ఆ మార్పులు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అలాంటి మార్పులు చూస్తే మీకెంత ఆశ్చర్యంగా ఉంటుందో. హలో, ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఓవర్. హలో, ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఇన్స్పెక్టర్ ప్రసాద్ స్పీకింగ్. హలో, క్రాంతి కమిన్. ఓవర్. ఏంటి సార్ ఆ సౌండ్? ఏంటి సార్? క్రాంతి కమిన్ ప్లీజ్. ఓవర్. హలో, క్రాంతి. హలో, ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఓవర్. హలో, ఇన్స్పెక్టర్ క్రాంతి, వేర్ ఆర్ యు? కమిన్ ప్లీజ్. ఓవర్. యా, క్రాంతి హియర్. సార్, ఐఎమ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ స్పీకింగ్. హిందుస్థాన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో రాబరీ జరుగుతుంది. మీరు ఎక్కడో సరే వెంటనే ఇక్కడికి రావాలి. ఓవర్. ఓకే. సార్, బ్యాంకులో రాబర్స్ ఉన్నారు. వాళ్ళు పరిస్థితులు కారు లేకపోతే అందులో ఉన్న అమాయకులందరూ చంపేస్తానంటున్నారు. వాళ్ళకి కావాల్సింది కారే కదూ. రైట్. సార్ 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 ఇక్కడ ఎవరో కారు కావాలని అడిగారట. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా పెద్ద ట్విస్ట్ చేశారు సార్. మీరు కనుక రాకపోతే చాలా మంది అమాయకులు చచ్చిపోయారు సార్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. క్యారీ. ఎక్స్క్యూజ్ మీ, సమయానికి వచ్చి చాలా సహాయం చేశారు, థ్యాంక్స్ అంటారు అంతేగా. అది నా డ్యూటీ. సగం గంట తగ్గించుకుని ఎక్కడికి వెళ్ళారు సార్? బ్యాంక్. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఎంత బ్యాంక్ పని ఉంటే మాత్రం సగం గంట తగ్గించుకుని వెళ్ళే వాళ్ళు నా సర్వీస్ లో మీరు ఒక్కరే సార్. కానీ ఏమిటమ్మా రాధా, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనయ్యా. కాకపోతే ఆ సంఘటన జరిగేటప్పుడు నాకు కూడా అదో కలలాగా ఇంగ్లీష్ క్రైమ్ పిక్చర్ యాక్షన్ సీన్ లాగా అనిపించింది అనుకో. అది సరే రాధా, అలా ఆవేశంగా హడావుడిగా కాకుండా జరిగిందేమిటో కాస్త వివరంగా చెప్పు. ఏముంది, 6 గ్యాంగ్స్టర్స్ లోను ఒకడు నాకు రివాల్వర్ గురి పెట్టాడు, ఇంకొకడు మా ఏజెంట్ గురి పెట్టాడు. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో అతను హీరోలా వచ్చాడు. ఎవడే ఆ హీరో? ఎవడేమిటే, జేమ్స్ బాండ్ కావచ్చు, బ్రూస్లీ కావచ్చు, పేరేమిటో తెలియదు కానీ పద్ధతి మటుకు హీరోదే. కారు తీసుకుని అద్దాలను పగలగొట్టి అదే స్పీడ్ తో వచ్చి 6 గ్యాంగ్స్టర్స్ ని దండలాడించాడు. దాంతో పాటు నీ మనసులో ముద్ర కూడా వేసినట్టున్నాడు. పోవే. మన బ్యాంకు దోపిడీ చాలా ఇదిగా ఫెయిల్ అయిందంటావు.